అందరికీ నమస్కారం. స్పానిష్ నేర్చుకుందాం ఛానల్‌కి స్వాగతం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పానిష్ అనే భాషని మనం తెలుగు ద్వారా నేర్చుకుందాం. నేర్చుకుందాం అని ఎందుకు పెట్టానంటే మనందరం నిత్య విద్యార్థులమే అండి. వి ఆర్ ఎవర్‌గ్రీన్ స్టూడెంట్స్. సో, ఎంత నేర్చుకున్నప్పటికీ ఒక భాష మీద ప్రావీణ్యం పొందడం అనేది చాలా కష్టం. నాకు సంపూర్ణంగా ఒక భాష తెలుసు లేదా నేను తెలుసుకోవాల్సింది ఇంకొకటి లేదు ఈ భాషలో అని ఎవరూ చెప్పలేమండి. సో, మీతో పాటుగా నేను కూడా నేర్చుకుంటాను. మీకు చెప్తూ నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను. నాకు తెలిసిన దాన్ని ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటాను. సో, ఈ ఛానల్లో మనం ఏం నేర్చుకుంటామంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏబిసిడి ఏవైతే మన తెలుగులో ఆలు ఉన్నాయో అలానే స్పానిష్ భాషలో ఆ బేసేదే ఉంటాయి. సో, వాటి నుంచి స్టార్ట్ చేసి మినిమం వర్కింగ్ ఫ్లూయెన్సీ అంటే మనం రోజువారీ పనులు ఏవైతే చేస్తామో అంతవరకు మనం స్పానిష్ భాషలో మాట్లాడగలిగేటట్టుగా మనం ఒక 3 నుంచి 6 నెలల టైం పీరియడ్లో ఆ ఫ్లూయెన్సీ వచ్చేలాగా మనం ఈ వీడియోస్ ద్వారా నేర్చుకున్నామండి ఈ ఛానల్లో. సో, ఇంకొకటి ఏంటంటే ఈ 2-3 వీడియోలు చూసేసి నాకు స్పానిష్ వచ్చేస్తుందని అయితే ఎవరూ అనుకోవద్దు. ఒక భాష మీద ప్రావీణ్యం రావాలి అంటే డెఫినెట్గా మనం కొంచెం టైం పెట్టాలి. ఒక గంట సేపు మనం క్లాసెస్ కానీ ఒక పావు గంట అరగంట వీడియోస్ కానీ చూసామంటే దానికి అట్లీస్ట్ డబుల్ టైం అంటే హాఫ్ అన్ అవర్ వీడియో చూసామనుకోండి, డెఫినెట్లీ దానికి ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చూస్తే 1 అవర్ టైం మీరు మీకు పర్సనల్గా ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, నేనైతే డైలీ 2 అవర్స్ రికమెండ్ చేస్తాను. ఏ రోజైతే మీరు నేర్చుకుంటున్నారో ఆ రోజు అట్లీస్ట్ 2 అవర్స్ మీరు నేర్చుకున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసి లైక్ వెబ్ కాంజుగేషన్స్ చదవడం వాట్ ఎవర్ ఆ రోజు డిస్కస్ చేసినటువంటి వాటి మీద మీరు పని చేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక పద్ధతి ప్రకారం వెళ్దామండి. నాట్ ఓన్లీ స్పానిష్ బట్ ఒక బేసిక్స్ నుంచి ఎనీ భాష ఏదైనా ఒక లాంగ్వేజ్ని ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఏ ఏ భాష అయినా ఒక స్ట్రక్చర్లో ఉంటుందండి. సో, సే కొన్ని నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ ఉంటాయి. అలాంటివన్నీ ఏ భాష అయినా కానీ అలానే ఉంటాయండి. ప్లస్ వర్బ్ కాంజుగేషన్స్, టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఇవన్నీ మారవండి. ఏ భాషకైనా స్టాండర్డ్గా ఒకటే ఉంటాయి. ఓన్లీ నామెన్క్లేచర్ మారుతుంది. అంటే వాటిని ఏ పేరుతో పిలుస్తాం అన్నదే మారుతుంది. సో, అది కూడా మనం నేర్చుకుందాం. మెయిన్లీ నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ తెలుగు వ్యాకరణాన్ని పూర్తిగా అయితే నేను యూజ్ చేయనండి. వీలైనంత వరకు తెలుగుకే స్టిక్ అవుతాను. బట్ ఎక్కడైతే మనకి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ లేదా వేరే భాషలు ఏవైనా ఉంటాయి లైక్ సాంస్క్రిట్ కానీ నాకు తెలిసిన కొన్ని భాషల్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే ఇంకా ముందుకు వెళ్తే కనుక కొన్ని స్టాండర్డ్ ప్యాటర్న్స్ ఉంటాయండి ప్రతి లాంగ్వేజ్కి. సో, ఆ ప్యాటర్న్స్ ద్వారా మనం రోజువారీ ఎలాంటి వాక్యాలు మనం మాట్లాడతాం అన్నది మనం నేర్చుకోవచ్చు. సో, ఇది ఒక ఇంట్రడక్టరీ వీడియోగానే నేను తయారు చేస్తున్నాను. సో, నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏబిసిడీలతో స్టార్ట్ చేద్దామండి. స్పానిష్లో వచ్చేసి ఏబిసిడీల్ని ఆల్ఫాబేతో అంటారండి. ద ఆల్ఫబెట్ ఆఫ్ స్పానిష్ లాంగ్వేజ్ ఆర్ ఎల్ ఆబేసెదారియో అంటారు. ఆబేసెదారియో ఆబేసెదారియో ఆర్ ఆల్ఫాబేతో. జనరల్గా నేను చూసింది ఏంటంటే ఈవెన్ ఇంగ్లీష్కైనా కూడా అందరూ వచ్చేసి ద ఆల్ఫబెట్స్ అంటారండి. కానీ ఇట్స్ నాట్ ఆల్ఫబెట్స్ బట్ ఆల్ఫబెట్. ద నౌన్ ఈజ్ ఆల్ఫబెట్. ఆల్ఫబెట్ ఈ ఒక కలెక్షన్ ఆఫ్ లెటర్స్ని సూచిస్తుందండి. లెటర్స్ మీన్స్ ఫ్రమ్ ఏబిసిడి టు జెడ్. లైక్ మన తెలుగులో అయితే ఆ నుంచి బండిరా వరకు వాటన్నిటినీ కలిపి మనం అక్షరాలు అంటాం. అలానే ఆల్ఫబెట్ అంటేనే అక్షరాలు. దాన్నే స్పానిష్లో ఆబేసెదారియో అంటారు, ఇంకా ఆల్ఫాబేతో అంటారు. సో, మనం ముందుకెళ్ళి ఈరోజు కానీ వచ్చే క్లాస్ నుంచి వచ్చే వీడియో నుంచి ఆల్ఫాబెట్ మనం స్పానిష్ ఆల్ఫాబెట్ నేర్చుకుందాం. అండ్ దెర్ విల్ బి 2 ways how the Spanish alphabet can be learned. Basically, we have to learn the names of the alphabet
ఆ లెటర్స్ యొక్క పేర్లు మనం నేర్చుకోవాలి. అలానే వాటి యొక్క సౌండ్స్ అదేంటి అన్నది మనం వచ్చే వీడియోలో చూద్దాం. అలానే మీకు నాతో పాటుగా ఈ స్పానిష్ భాష నేర్చుకోవాలని ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. నేను ప్రతి వారం 2 నుంచి 4 వీడియోస్, మినిమం 2 మ్యాక్సిమం 4 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ప్రయాణం చాలా కాలం ఇలానే సాగుతుందని, మీరందరూ స్పానిష్లో మాట్లాడగలరని, ఒకరోజు నాతోనే కూర్చుని స్పానిష్లో హ్యాపీగా మాట్లాడుకునే రోజు వస్తుందని చెప్పి భావిస్తూ బాయ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.